నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. భారతదేశంలో టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు, రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధులు లక్షణాలు కనిపించడానికి చాలా ఏళ్ల ముందే శరీరంలో నిశ్శబ్దంగా అభివృద్ధి చెందుతాయని గుర్తించడం ముఖ్యం. ఐసీఎంఆర్ ఇండియా జాతీయ అధ్యయనం ప్రకారం బరువు సాధారణంగా ఉన్నప్పటికీ చాలా మంది భారతీయులు మెటబాలిక్ రిస్క్లో ఉన్నారు. బరువు మాత్రమే ఆరోగ్యానికి కొలమానం కాదు. నడుము కొలత అనేది కూడా వ్యాధి ముప్పును ముందే గుర్తించే సులభమైన మార్గం. ఈ విషయం చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసుండొచ్చు. దీని మీదే మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్స్ ఉన్నారు. మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగభాగ్యశ్రీ ఎంబీబీఎస్, ఎండి, జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి, ఎండోక్రైనాలజీ కన్సల్టెంట్, ఎండోక్రైనాలజిస్ట్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, హైదరాబాద్ నుంచి. అలాగే డాక్టర్ ఎన్ దివ్యశ్రీ గారు, ఎంబీబీఎస్, ఎండి, డిఎన్బి, డిఆర్ఎన్బి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, హైదరాబాద్. అలాగే డాక్టర్ అలేఖ్య రెడ్డి గారు, ఎండి, ఇంటర్నల్ మెడిసిన్, డిఆర్ఎన్బి, ఎండోక్రైనాలజీ కన్సల్టెంట్, ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటీస్, థైరాయిడ్, హార్మోన్ స్పెషలిస్ట్, శ్రీదా హార్ట్ అండ్ ఎండోక్రైన్ సెంటర్, హైదరాబాద్. సో డాక్టర్తో మాట్లాడదాం. అసలు ఈ నడుము కొలత వల్ల మనం ఎటువంటి వ్యాధులు గుర్తించవచ్చు, ఇది ఎంతవరకు కీలకం అనేది డాక్టర్తో మాట్లాడదాం. ముందుగా అలేఖ్య గారితో మాట్లాడదాం. ఈ నడుము కొలత అనేది ఎంతవరకు ముఖ్యమైనది డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. అంటే డాక్టర్, నార్మల్గా బరువు నార్మల్గా ఉన్నప్పుడు నడుము కొలత చూసుకోవాల్సిన అవసరం అంత ముఖ్యమే ఉంది. అవును, మనకు చెప్పుకుంటే ఒబేసిటీ అనే పదం వాడినప్పుడు మనకు ఒబేసిటీకి చాలా కొలమానాలు ఉంటాయి. సో దాంట్లో మనకు బిఎంఐ అనేది ఒకటి, వెయిట్ అనేది ఒకటి, నెక్స్ట్ వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడుము కొలమానం. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన ఇండియన్స్లో చూసుకున్నప్పుడు మన భారతీయుల్లో సన్నగా ఉన్నప్పటికీ, వెయిట్ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా మనకు నడుము కొలత లేకపోతే పొట్ట ఉండడం కానీ మనం కామన్గా చూస్తాం. సో అది కాకుండా మన ఇండియన్స్లో మనకు మీరు చెప్పినటువంటి ఏవైతే వ్యాధులు ఉన్నాయో అవి ఎక్కువగా చూస్తాం. సో దానికి రీజన్ ఏంటి అంటే విజరల్ ఒబేసిటీ అనే పదం వాడతాం అనమాట సైంటిఫిక్గా. సో దానిని మనకు ఒక సూడో ఇండికేటర్ వచ్చేసేసి మనకు ఇది నడుము కొలమానం అనమాట. సో మనకు ఒబేసిటీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి యాపిల్ ఒబేసిటీ, ఒకటేమో పియర్ షేప్డ్ ఒబేసిటీ. ఎప్పుడైతే మనకు ఈ కొవ్వు పేరుకోవడం అనేది తొడల భాగంలో కానీ తుంటి భాగంలో కానీ జరిగినప్పుడు అంత ప్రమాదకరం కాదు. అదే ఈ కొవ్వు అనేది మనకు ఎప్పుడైతే ఈ నడుము భాగంలో పేర్కొంటుందో అది మనకు మీరు చెప్పిన వ్యాధులకు ఒక రీజన్ అవుతుంది అనమాట. సో వేస్ట్ సర్కంఫరెన్స్ మెజర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ డాక్టర్, అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు చాలా మందికి వేస్ట్ చుట్టూ ఉండే కొవ్వు వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా మందికి తెలియదేమో. అంటే మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు డాక్టర్? అంటే వాళ్ళు ఖచ్చితంగా మెజర్ చేయాలి. సో నేను నార్మల్గా అంటే ఇది మెజర్ చేయడం, మనం ఏదైనా టెస్ట్ ఎందుకు వెళ్తాము, ఒక స్క్రీనింగ్ టెస్ట్కి వెళ్దాము ఎందుకంటే దాని నుంచి మనము నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవడానికి. సో నేను ఒబేసిటీ లేను, నేను నార్మల్ వెయిట్ కేటగిరీలో ఉన్నాను, నేను ఎక్సర్సైజ్ చేయనవసరం లేదు, నేను పథ్యం ఉండనవసరం లేదు అని ఎవరు తీసుకోలేరు. ఎందుకంటే ఇండియన్స్లో ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువగా ఉండడం అనేది వెరీ కామన్. సో జస్ట్ ఇది మిస్ అవ్వడం వల్ల మనము ఈ కొరనరీ ఆర్టరీ డిసీజెస్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువ రిస్క్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా వేస్ట్ సర్కంఫరెన్స్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. జస్ట్ వెయిట్ చూసుకోవడం మాత్రమే కాకుండా వేస్ట్ సర్కంఫరెన్స్ ఇస్ మోర్ ప్రయర్. ఓకే. అండ్ డాక్టర్ దివ్య, అంటే బేసిక్గా ఈ నడుము చుట్టూ ఉండే కొవ్వు వల్ల కూడా రిస్క్ ఉంటుందని చాలా మందికి తెలియదు. కొవ్వు అనేది రిస్క్, నడుము చుట్టూ కొవ్వు ఉంటుంది, దానివల్ల కూడా రిస్క్ అనేది చాలా మందికి తెలియదు. ఎందుకు డాక్టర్? అంటే అంత రిస్క్ ఫ్యాక్టర్ ఏముంది? ఓకే, యా. సో మన బాడీలో కొవ్వు ఎంత ఉండేదానికన్నా కూడాను ఎక్కడ ఉన్నదనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాడీలో ఫ్యాట్ అంటే కొవ్వు అనేది చర్మం కింద ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్. అలా కాకుండా మన విజరల్ ఆర్గన్స్ అంటే మన లివర్, ప్యాంక్రియాస్ దాని దగ్గరలో కొవ్వు ఉంటే దాన్ని విజరల్ ఒబేసిటీ, విజరల్ ఫ్యాట్ అంటాం అనమాట. ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడుము కొలత ఏదైతే ఉందో అది మనకి విజరల్ ఫ్యాట్ని ఎక్కువగా తెలుపుతుంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్? సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే చర్మం కింద ఉండే ఫ్యాట్ మెటబాలికల్లీ హెల్దీ ఫ్యాట్. దానివల్ల మనకి అంత సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఈ డిసీజెస్ కానీ రావు. వెరాజ్ మనకి ఈ విజరల్ అంటే ఈ ఆర్గాన్స్కి దగ్గరలో ఏదైతే ఫ్యాట్ ఉందో అది మెటబాలికల్లీ అన్హెల్దీ ఫ్యాట్ అంటే బ్యాడ్ ఫ్యాట్ అనమాట. ఎందుకంటే దానికి బ్లడ్ సప్లై చాలా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మనం ఫ్యాట్ అంటే ఎడిపోస్ టిష్యూ తీసుకుంటే అందులో ఓన్లీ ఫ్యాటే కాకుండా ఇన్ఫ్లమేటరీ సెల్స్ కూడా ఉంటాయి, మేము మ్యాక్రోఫేజెస్ అంటాం అనమాట. ఈ విజరల్ అంటే ఆర్గన్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ మెటబాలికల్లీ ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది, ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది దానికి. దానివలన ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా ఎక్కువగా పెరుగుతాయి.
మనం చూసుకుంటే ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ కూడా ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవడం వల్ల వచ్చేవి. ఈ విజరల్ ఆర్గాన్స్ అంటే ఈ నడుము దగ్గర, ఈ మన అవయవాల దగ్గర కొవ్వు చేరుకోకపోవడం వల్ల మనకి ఇలాంటి డిసీజెస్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఓవరాల్ ఫ్యాట్ కన్నా కూడాను ఈ ఫ్యాట్ అనేది చాలా డేంజరస్. మ్యామ్ భాగ్యశ్రీ గారు, అంటే మన భారతీయుల్లో ఇది ఎక్కువగా ఉందంటారా? అవునండి, ముఖ్యంగా భారతీయుల శరీర నిర్మాణంలోనే ఒక ప్రత్యేకత ఉంది. సో మనల్ని థిన్ ఫ్యాట్ ఫీనోటైప్ అంటారు. చూడ్డానికి సన్నగానే ఉన్న విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పొట్టలో ఉండే అవయవాలు, ముఖ్యంగా లివర్, ప్యాంక్రియాస్ అండ్ ఇంటెస్టైన్స్, అంటే కాలేయం, క్లోమం మరియు పేగుల చుట్టూతా ఉండే ఫ్యాట్, అది అన్హెల్దీ ఫ్యాట్. దీనివల్ల మన రక్తంలో కూడా కొవ్వు అనేది, అంటే ట్రైగ్లిజరైడ్స్ అండ్ టోటల్ కొలెస్ట్రాల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్కి దారితీస్తుంది. దీనివల్ల మనకి ఫ్యూచర్లో మధుమేహం, గుండెపోటు మరియు పక్షవాతం రావడానికి చాలా హై రిస్క్ ఉంటుంది. పైగా మనకి ఐసీఎంఆర్ ఇన్ డయబ్ రీసెర్చ్ లేటెస్ట్గా 2023లో మనకి పరిశోధనలు ఏం చెప్పారంటే 43 ఇయర్స్ యావరేజ్ ఏజ్కే మనకి ఇండియన్స్లో డయాబెటీస్ అనేది వస్తుంది. అంటే అది యూకే, యుఎస్ వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి 50s, 60sలో వచ్చేది మనకి 40sలోనే వస్తుందన్నమాట. సో మనం దీనికి తీసుకోవాల్సిన చర్య ఏంటంటే మనం చుట్టుకొలత అనేది చూసుకోవడం, బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేసుకోవడం, అండ్ 40 ఇయర్స్ వస్తుండగానే మనం బ్లడ్ టెస్ట్స్ రొటీన్గా, అంటే బ్లడ్ గ్లూకోజ్ అండ్ లిపిడ్ ప్రొఫైల్ వంటివి చేసుకొని డాక్టర్ని సంప్రదించడం వల్ల మనకి ఫ్యూచర్లో డయాబెటీస్, గుండెపోటు మరియు పక్షవాతం రాకుండా మనం చర్యలు తీసుకోవచ్చు. ఓకే, అంటే ఈ నడుములో ఉండే కొవ్వు వల్ల డయాబెటీస్ తొందరగా వచ్చే రిస్క్ ఉంటుంది? డెఫినెట్గా అండి. ఎస్, లివర్లో ఫ్యాట్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే, సో అదే విధంగా ఇన్ఫ్లమేషన్ పెరగడము అండ్ బ్లడ్లో కూడా మనకి ట్రైగ్లిసరైడ్స్ అనేవి పెరగడము. మెటబాలిక్ సిండ్రోమ్లో మనకి వన్ ఆఫ్ ద ఫ్రై క్రైటీరియాస్లో వెయిట్ సర్కంఫరెన్స్ ఒకటైతే, బ్లడ్లో ట్రైగ్లిసరైడ్స్, అట్లాగే హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉండటము, అలాగే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటము, బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువగా ఉండటము, వీటి వల్లే మనకి మెటబాలిక్ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఆల్రైట్. అండ్ అలక్య గారు, చాలా మంది అంటే మనకి జబ్బులు రాకూడదు, డిసీజెస్ రాకూడదు అంటే మనం హెల్దీగా ఉండి, ఫిట్గా ఉండి, సన్నగా ఉంటే సరిపోతుంది, ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది అని చాలా మంది అదే అనుకుంటారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల డైట్స్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా వెయిట్ అయితే కంట్రోల్లో పెట్టుకుంటున్నారు, కానీ వేస్ట్ సైజ్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఎవరికి తెలియదు. అసలు బేసిక్గా వేస్ట్ సైజ్ అనేది ఎంత ఉండాలండి ఇండియన్స్కి? సో ఇది ఇండియన్స్కి స్పెసిఫిక్గా మనం చెప్తాము, ఏదైతే మనకు భాగ్యశ్రీ మేడం చెప్పారో ఇంతకుముందు. సో ఇండియన్స్లో మన కట్ ఆఫ్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట, బికాస్ వీఆర్ మోర్ ప్రోన్. సో మనకు రిస్క్ ఎక్కువ అనమాట మిగతా దేశాలతో పోలిస్తే. సో మగవాళ్ళలో చూసుకున్నప్పుడు మన వేస్ట్ సర్కంఫరెన్స్ 90 సెంటీమీటర్ల వరకు లిమిట్ అనమాట. అదే ఆడవాళ్ళలో, స్త్రీలలో చూసుకున్నప్పుడు అయితే 80 సెంటీమీటర్ల లోపు ఉండాలి. ఎప్పుడైతే ఇది దీని 90 కానీ 80 కానీ క్రాస్ అవుతామో మనకు రిస్క్ అనేది పెరుగుతూ పోతుంది. సో మనము ఇప్పుడు చూసుకొని మళ్ళీ నెక్స్ట్ మనం అచీవ్ చేయాల్సిన టార్గెట్స్ వచ్చేసి 90 and 80. సో ఎప్పుడైనా మనము మన టార్గెట్స్ అనేవి 90 and 80 లోపల పెట్టుకునేటట్టుగా మనం చూసుకోవాలి. ఓకే. అండ్ డాక్టర్, ఎట్లా మెజర్ చేయాలి ఈ వేస్ట్? సో ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ మెజర్ చేయడానికి మనం స్టాండింగ్ పొజిషన్, అంటే నిలబడి చూసుకోవడం అనేది బెటర్. కూర్చొని పడుకొని చూస్తే వాల్యూస్ కరెక్ట్గా ఉండవు. సెకండ్ థింగ్, డీప్ బ్రీతింగ్ తీసుకొని తర్వాత ఊపిరి వదిలి ఆ పొజిషన్లో, అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ఎక్స్పిరేషన్ ఊపిరి వదిలిన తర్వాత మనం చూసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఎక్కడ చూసుకోవాలి అంటే ఈజీగా చెప్పాలంటే మన నాభి, అంబలికస్ ఉంటుంది కదా, దాని చుట్టూతా మనం మెజర్ చేస్తే అది వేస్ట్ సర్కంఫరెన్స్ కరెక్ట్గా వస్తుంది. సో స్టాండింగ్ పొజిషన్లో అట్ ద ఎండ్ ఆఫ్ ఎక్స్పిరేషన్ ఊపిరి వదిలిన తర్వాత ఆ నాభి చుట్టూతా మెజర్ చేస్తే మనకు కరెక్ట్గా ఉంటుంది. అండ్ డాక్టర్, బేసిక్గా దీని మీద ఎంతమందికి అవేర్నెస్ ఉంది మీ స్టడీ ప్రకారం? సో నేను నిమ్స్లో వర్క్ చేస్తాను. సో నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా అందరూ కూడా బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఉంటారు. సో దాని మీద అవగాహన చాలా ఎక్కువ ఉంది. ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది చాలా మందిలో అవగాహన తక్కువగా ఉంది. ఇప్పుడు మనం స్టడీస్ చూస్తే ప్రతి స్టడీ కూడాను వేస్ట్ సర్కంఫరెన్స్ తోనే ఎక్కువ జరుగుతున్నాయి దాన్ బిఎంఐ. అంటే మెటబాలికల్లీ హెల్దీ ఒబేసిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇద్దరు మనుషులు తీసుకొని ఇద్దరు కూడాను ఒక వెయిట్ ఉండి ఒకే బిఎంఐ ఉన్నా సరే ఇద్దరు కూడాను ఒకే రిస్క్లా ఉండరు, ఎందుకంటే వాళ్ళ వేస్ట్ సర్కంఫరెన్స్, వాళ్ళ విజరల్ ఒబేసిటీ మ్యాటర్స్. సో ఇప్పటి వరకు అయితే అవగాహన చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. నడుము కొలత అనేది చాలా వేగంగా పెరుగుతుంది డాక్టర్, ఎందుకండి, ఏం చెప్తారు? సో మన ఇండియన్స్ని వస్తే పర్టికులర్గా మనం రోజువారీ ఆహారంలోనే రిఫైన్డ్ ఫుడ్స్ అనేవి చాలా ఎక్కువ అండి. అంటే మైదా,
అండ్ పాలిష్డ్ రైస్ తీసుకోవడం అండ్ సూజీ బాంబే రవ్వ అంటుంటారు కదా, సో ఇటువంటి వాటిల్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్వీట్ అండ్ బెవరేజెస్ అంటే ఎక్కువ షుగర్ ఉన్న సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇవి ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా, అండ్ కూర్చొని చేసే పని అంటే మనం ఎక్కువగా చూస్తుంటాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళల్లో, అండ్ స్క్రీన్ టైం అంటే మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీ అది ఎక్కువగా ఉండటం, అండ్ వ్యాయామం ఎక్సర్సైజ్ అనేది చాలా తక్కువగా ఉండటం, అండ్ మెంటల్ టెన్షన్ స్ట్రెస్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా, అదేవిధంగా స్లీప్ తక్కువ ఉంటే అట్లీస్ట్ మినిమం మనకి 7 hours స్లీప్ అనేది డెఫినెట్గా ఉండాలి. సో స్లీప్ తక్కువగా ఉన్నా సరే ఇవన్నీ రీజన్సే మన ఇండియన్స్లో పర్టికులర్గా. అదే మనకి వేగంగా వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనం తీసుకోవాల్సిన చర్య ఏదైతే అంటే రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గించి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం, అదేవిధంగా కూల్ డ్రింక్స్ అవి కట్ డౌన్ చేయడం, ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 minutes per day చేయడం వల్ల మన వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది మనము తగ్గించుకోవచ్చు. బేసిక్గా మ్యామ్ మీరు ఏ ఏజ్ నుంచి ప్రాబ్లం చూస్తున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి ప్రాబ్లం చూస్తున్నారు? యాక్చువల్గా ఇప్పుడు చెప్పాలంటే చిల్డ్రన్ నుంచే ఎక్కువైపోయిందండి. సో పిడియాట్రిక్ ఒబేసిటీ అంటే 12 years నుంచే, నాట్ ఈవెన్ 18, 12 years నుంచే చూస్తున్నాము. సో అందుకనే వాళ్ళకి ప్రత్యేకంగా మనం 5-2-1-0 రూల్ అనేది చెప్తాం, మనకి వెరీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. అంటే అట్లీస్ట్ 5 servings ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అని చెప్తాము, అంటే 5 times అట్లీస్ట్ వాళ్ళు తీసుకోవాలి. అండ్ 2 hours అనేది రెస్ట్రిక్ట్ ద స్క్రీన్ టైమ్ టు 2 hours. అంటే ఆ స్క్రీన్ టైం మోస్ట్లీ అకాడమిక్ పర్పసెస్ అంటే స్కూల్ వర్క్ చేయడానికి అట్లా ఉపయోగిస్తే బెటర్. అండ్ 1 hour అనేది కంపల్సరీ ఎక్సర్సైజ్. అండ్ 0 to added షుగర్స్, షుగర్ ఉన్న కంటెంట్ కూల్ డ్రింక్స్ కానీ అవి అవాయిడ్ చేయడం వల్ల మన చిల్డ్రన్ నుంచే మనం అది స్టాప్ చేయొచ్చు. అండ్ పేరెంట్స్ ఎప్పుడైతే ఇవి పాటిస్తారో అవి చూసి మన చిల్డ్రన్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. ఆల్ రైట్. అండ్ అలక్య గారు, అంటే నడుము పెరగడానికి ఏదైనా లక్షణాలు కనిపిస్తాయండి, మనం ఎట్లా గుర్తించాలి? సో వేస్ట్ సర్కంఫరెన్స్ ఏదైతే ఉందో ఇది మనకు ఎటువంటి సిమ్టమ్స్ అనేవి అంటే లక్షణాలు ఏవి కాజ్ చేయదు. సో నొప్పి రావడం కానీ లేకపోతే ఏదైనా డిస్కంఫర్ట్ ఉండడం కానీ అలాంటివి ఏమీ చూడం మనము. సో బేసికలీ దీనిని కనుక్కోవడానికి ఓన్లీ మార్గం మనం మెజర్ చేసుకోవడం మాత్రమే. సో కానీ మనం బ్లడ్ టెస్ట్ ఎప్పుడైతే చేపిస్తామో, సో జనరల్గా బ్లడ్ టెస్ట్ ఎంత చేయించినా కూడా యాన్యువల్ హెల్త్ చెకప్ అని చేయించుకుంటాము. దాంట్లో మనం బ్లడ్ షుగర్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ చూసుకున్నా కూడా బీపీ అలాంటివి చూసుకుంటాం. సో విత్ బయోకెమికల్గా మనము మెజర్మెంట్ చూస్తామే కానీ సిమ్టమాటిక్గా అంటే క్లినికల్గా పేషెంట్ వచ్చే లక్షణాలు అంటూ ఏముండవు. సో ఒక రకంగా మనం ఇప్పుడు ఉన్న సినారియోలో మనం యాక్చువల్గా రివర్స్గా డయాగ్నోస్ చేస్తున్నాం. లైక్ వన్స్ పేషెంట్ ఎవరైనా బీపీతో వచ్చినా లేకపోతే పేషెంట్ ఎవరైనా అబ్నార్మల్ రిపోర్ట్స్తో వచ్చినా కూడా అప్పుడు మనం వాళ్ళకు ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ గురించి ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు. సో ఇట్ షుడ్ బి ఎ రివర్స్ థింగ్. సో మనం ఫస్ట్ వాళ్ళు యాజ్ ఎ ఇండివిజువల్స్ వేస్ట్ సర్కంఫరెన్స్ షుడ్ బి ద ప్రయారిటీ. దే హ్యావ్ టు టార్గెట్ ఫర్ ద కరెక్ట్ టార్గెట్ లెవెల్స్ అండ్ దెన్ ఆటోమేటికలీ వాళ్ళ బ్లడ్ లెవెల్స్ ఏవైతే మనం డిస్క్రైబ్ చేసామో కొలెస్ట్రాల్ ఆర్ షుగర్ ఆర్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. అంటే బేసిక్గా రకరకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం, దానికి రకరకాల రీజన్స్ నేను కూడా విన్నాను, కానీ వేస్ట్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చాలా తక్కువగా విన్నాను. నేను ఫస్ట్ టైం అంటే దీని మీద ఇంత డిస్కస్ చేయాలి అన్న టాపిక్ అనేది ఫస్ట్ టైం వింటున్నా. అంటే మన ఇండియాలో ఎంత ఎక్కువగా ఉంది మ్యామ్ ఇది? ఆల్మోస్ట్ ఒబేసిటీ అనేది లైక్ డయాబెటీస్కి ఆల్రెడీ మనం క్యాపిటల్, సో ఒబేసిటీకి కూడా మనం ఆల్మోస్ట్ నియర్ టు ద క్యాపిటల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సో అండ్ చెప్పినట్టుగానే ఇండియన్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ద రిస్క్స్ లైక్ హైపర్ టెన్షన్ రిస్క్ అనుకోండి, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే మన హార్ట్ అటాక్స్ అనుకోండి, హార్ట్ ఫెయిల్యూర్స్ అనుకోండి, లేకపోతే స్ట్రోక్స్, ఎనీ ఇవన్నీ ఒకటే సిండ్రోమ్. ఈవెన్ పీసీఓఎస్ యంగ్ ఏజెస్లో చూసుకున్నప్పుడు ఇవన్నీ దే కమ్ అండర్ సేమ్ అంబ్రిల్లా ఆఫ్ మెటబాలిక్ కాంప్లికేషన్స్. సో వీటన్నిటికీ మేజర్ కాజ్ ఈవెన్ లీన్గా ఉన్నా అంటే మంచి చాలా సన్నగా ఉన్నా కూడా జస్ట్ వాళ్ళ వేస్ట్ సర్కంఫరెన్స్ ఆర్ విజరల్ ఒబేసిటీ అంటే ఇట్ ఈస్ ఏ ఈక్వలెంట్ మెజర్ ఆఫ్ విజరల్ ఒబేసిటీ. మనం ఎందుకంటే అవయవాల చుట్టూ ఎంత ఫ్యాట్ ఉన్నది అనేది మనము బై విజన్ ఆర్ బై ఎనీ టెస్ట్ వీ కెనాట్ ఫైండ్ ఈజీలీ. అండ్ వాట్ ఆర్ ద టెస్ట్ ఎప్పుడైతే ఉన్నాయో అవి ఎంఆర్ఐ కానీ డెక్సా లాంటివి ఉన్నాయి కానీ అవి మనం మెజర్ చేసుకోలేము. ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది ఈజీగా ఇంట్లో చేసుకునేది. సో ఇట్ ఈస్ అన్ గుడ్ మార్కర్. సో ఇది మనం స్టార్టింగ్ నుంచే ఇఫ్ యూ ఇన్కల్కేట్ ద పీపుల్ టు మెజర్ దర్ వేస్ట్ సర్కంఫరెన్స్ వీ వుడ్ మేక్ ఎ బిగ్ చేంజ్. అండ్ డాక్టర్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల అని చెప్పి, అసలు ఎలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది డాక్టర్? యా, సో వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే ఇండైరెక్ట్గా మన విజరల్ ఆర్గన్స్ దగ్గర ఫ్యాట్ ఉండడం అని అర్థం. సో మన విజరల్ ఆర్గన్స్ అంటే మెయిన్గా ప్యాంక్రియాస్, లివర్, ఇంటెస్టైన్, మజిల్స్ ఇవన్నీ. సో మన ప్యాంక్రియాస్ దగ్గర ఫ్యాట్ ఉండడం వల్ల అది మన బీటా సెల్స్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సెల్స్ మీద ప్రభావం చూపిస్తుంది. దానివల్ల మన ఇన్సులిన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి.
సెకండ్ థింగ్ అది మజిల్లో లివర్లో డిపాజిట్ అవడం వల్ల ఫ్యాట్ అనేది మన ఇన్సులిన్ పని చేసేదాన్ని అది రెసిస్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇన్సులిన్ యొక్క పని ఏంటి, మన సెల్స్లోకి గ్లూకోజ్ని తీసుకెళ్లడం. బికాజ్ ఇప్పుడు అది పని చేయలేకపోవడం వల్ల గ్లూకోజ్ అనేది సెల్లోకి చేరట్లేదు, దానివల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతోంది. సో ఒక పక్క ప్యాంక్రియాస్ తక్కువగా ఉత్పత్తి చేస్తోంది, ఇంకో పక్క ఉత్పత్తి చేసింది కూడా సరిగా వినియోగపడట్లేదు. దానివల్ల ఫస్ట్ థింగ్ డయాబెటీస్, బ్లడ్ షుగర్స్ పెరుగుతున్నాయి. వీ నో డయాబెటీస్ అంటే సింగిల్ ప్రాబ్లం కాదు, డయాబెటీస్ విల్ ఎఫెక్ట్ మన కిడ్నీ, లివర్, ఐస్, మజిల్స్, నర్వ్స్, ఎవ్రీథింగ్ అది అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన లివర్లో కొవ్వు అనేది ఎక్కువ చేరిపోవడం వల్ల ఫ్యాటీ లివర్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్యాటీ లివర్, మీరు ఎక్కువ వినే ఉంటారు, Yes. అందరికీ అవేర్నెస్ కూడా పెరిగింది. సో ఫ్యాటీ లివర్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ అది ఫైబ్రోసిస్ అయిపోతుంది అనమాట. తర్వాత ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్. ఇప్పుడు ఒకప్పుడు ఆల్కహాల్ తాగిన వాళ్ళలో లివర్ డిసీజ్ ఎలా వచ్చిందో వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువగా ఈ మెటబాలిక్ డిస్ఫంక్షన్ అంటే ఈ ఒబేసిటీ, విజరల్ ఒబేసిటీ, వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువగా ఉండడం, వీళ్ళలోనే లివర్ డిసీజ్ యొక్క శాతం ఎక్కువ అయిపోతుంది. సో అది సెకండ్ థింగ్. ఇంకా అలాగే మనకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బ్లడ్లో పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందో మన కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండె సంబంధించిన వ్యాధులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అలాగే బీపీ, బ్లడ్ ప్రెషర్. సో ఇవన్నీ కూడా మెటబాలిక్ డిజార్డర్స్ అంటామన్నమాట. ఇవన్నీ కూడా మన వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువగా ఉంటే వచ్చే ఈ ప్రాబ్లం ఉంది అని తెలియగానే ఫస్ట్ పేషెంట్ చేయాల్సిన పని ఏంటి? అఫ్ కోర్స్ పేషెంట్ అంటారా డాక్టర్, వాళ్ళని అనొద్దా? అనొద్దు యాక్చువల్గా. ఇప్పుడు మనం డయాబెటిక్ పేషెంట్ అని కూడా అనట్లేదు, ఓకే, పర్సన్ విత్ డయాబెటీస్ అట్లా అంటున్నాము. సో అంటే పర్సన్ నడుము విత్ కొలత- ఒబెసిటీ ఓకే, నడుము కొలత ఉంది అనగానే అంటే దాన్ని కనుగొనగానే ముందుగా చేయాల్సిన పని ఏంటి? సో ఎక్కువ పానిక్ అవ్వద్దండి. ఒకేసారి బరువు తగ్గాలి, ఒకేసారి చుట్టుకొలత తగ్గాలి అటువంటివి కాకుండా రియలిస్టిక్ గోల్స్, అంటే నిదానంగా తగ్గడానికే చూడాలి. అంటే మనం ఎప్పుడు చూసినా బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి యూజువల్గా 50% ఆఫ్ ద క్యాలరీస్ మనకి కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి, 20% ప్రోటీన్స్ అండ్ 30% ఫ్యాట్. అదే ఈజీగా మన ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, NIN వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం ఒక ప్లేట్ కనుక తీసుకుంటే 50% కాయగూరలు, అలాగే పళ్ళు మరియు ఆకుకూరలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ 30% మనకి ధాన్యాలు అండ్ చిరుధాన్యాలు ఉండేలాగా చూసుకోవాలి. అండ్ 10% మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే గీ, బటర్ అవన్నీ. అండ్ మిగతా 10% వచ్చేసి పల్సెస్ అండ్ నట్స్. అదే నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళైతే ఫిష్, చికెన్, మీట్ అదా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఎక్సర్సైజ్ కూడా మనకి 150 to 300 minutes పర్ వీక్ అంటామండి. సో అట్లా ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోవాలి. అండ్ స్లీప్ అట్లీస్ట్ 7 hours. సో మనకు కూడా అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వాళ్ళు చూసింది ఏంటంటే 7 hours స్లీప్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అనేది చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా లెస్ దెన్ 6 hours ఆర్ మోర్ దెన్ 9 hours కనుకుంటే వాళ్ళిద్దరికి కూడా డయాబెటీస్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకే, సో మనం కొంచెంగా తగ్గించుకుంటేనే మనకి ఎప్పుడైతే వెయిట్ తగ్గిందో మనకి చుట్టుకొలత కూడా తగ్గుతుంది. అంటే 1 to 2 kgs per month తీసుకున్నా మనకి 1 to 2 centimeters వేస్ట్ సర్కంఫరెన్స్ కూడా తగ్గుతుంది. సో 3 నెలలకి మనకి 3 centimeters తగ్గినా అది చాలా మనకి బెటర్ చేస్తుంది మన హెల్త్కి. అండ్ డాక్టర్, చాలా మంది ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ముందు లైఫ్ స్టైల్కి వచ్చేస్తూ ఉంటారు. అంటే అంత తొందరగా దానికి అడాప్ట్ అయ్యి ఉండడం చాలా కష్టం. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ప్రాబ్లం మన సెట్ అయిపోయింది కదా, ఇంక మనం హెల్త్ మన చేతుల్లో ఉంది కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందుకే అండి యాక్చువల్గా నిదానంగా చేసిన దానికే కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళల్లో మనము ఎప్పటికప్పుడు వాళ్ళని పుష్ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడము అది చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకేసారి తగ్గిన దానికి మనకి హోమియోస్టాటిక్ ఎనర్జీ మోడల్ అని తగ్గిన బరువుకి మళ్ళీ మనకి ఆకలి వేయడం మొదలవుతుంటుంది. సో అలా కాకుండా నిదానంగా చేసిన దానికి మనకు కూడా హోమియోస్టాటిక్ మోడల్ అనేది సెట్ అవుతూ ఉంటుంది అనమాట. సో నిదానంగా చేయడమే మంచిది. డాక్టర్, నిజంగా రిజల్ట్ ఉంటుందా? అంటే దీన్ని మనం కంట్రోల్ చేసుకుంటే, నడుము కొలత అనేది కంట్రోల్ చేసుకుంటే రిజల్ట్ ఉంటుందా డాక్టర్? డెఫినెట్గా. సో మనకు ఇప్పటివరకు నాకు ప్రతి స్టడీ చెప్పింది ఒబేసిటీ ఆర్ వెయిట్ లాస్ ఏదైతే, సో వెయిట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు వేస్ట్ సర్కంఫరెన్స్ లాస్ ఆబ్వియస్లీ. సో వెయిట్ లాస్ ఈవెన్ 5% ఆఫ్ వెయిట్ లాస్ ఉన్నా కూడా మనకు ఒబేసిటీ వల్ల వచ్చేది. అంటే వేస్ట్ సర్కంఫరెన్స్ కెన్ ఆల్సో బి కన్సిడర్ యాజ్ వన్ ఇండికేటర్ ఆఫ్ ఒబేసిటీ. సో ఎప్పుడైతే మనకు పర్సెంటేజ్ ఈవెన్ 5% వెయిట్ లాస్ ఉన్నా కూడా దాని రిజల్ట్స్ అనేవి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గడంలో, ఒక 5 to 10 mm ఆఫ్ బ్లడ్ ప్రెషర్ తగ్గడంలో, ఇంకా మనకు ఒబేస్లో ఇంకో కొన్ని చూస్తాము అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అని, రాత్రి నిద్రలో ఊపిరి ఆగిపోవడం, అలాంటి ఆ ఇష్యూస్ తగ్గడము, నీ జాయింట్ పెయిన్స్, ఆస్టియోఆర్థరైటిస్ తగ్గడము, ప్లస్ హార్ట్ డిసీజెస్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. అంటే మనకు పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్ లాస్ని బట్టి కొన్ని డిసీజెస్ అనేవి తగ్గుతూ వస్తాయి అన్నమాట. దాంట్లో ఈవెన్ 5%
లాస్లో కూడా మనకు డయాబెటీస్ అనేది చాలా బెనిఫిషియల్. డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఈజీలీ కంట్రోలబుల్ విత్ ద వెయిట్ లాస్. లేదు ఇంకా నేను 10% వెయిట్ లాస్ అవుతాను అనుకుంటే ఆ 10% మనము ఇప్పుడు నేను చెప్పిన డిసీజెస్, హార్ట్ డిసీజెస్ కానీ లేకపోతే మనకు కొరనరీ ఆర్టరీ డిసీజెస్ అంటే మనకు హార్ట్ అటాక్స్ కానీ తగ్గడము, స్ట్రోక్ రిస్క్ తగ్గడము, ఆస్టియోఆర్థరైటిస్ తగ్గడము, ఇవన్నీ కూడా చాలా మంచి బెనిఫిట్ ఉంటాయి. ఇవి మనకు ఆల్మోస్ట్ ఫ్రమ్ 90s నుంచి ఉన్న స్టడీస్ అన్నీ దే ఇండికేట్ దట్ ఈవెన్ విత్ 5% ఆఫ్ వెయిట్ లాస్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ బెనిఫిట్. సో ఆల్వేస్ ట్రై టు హ్యావ్ ఏ వెయిట్ లాస్. ఓకే, అంటే ఈ వెయిట్ లాస్ ఇంచ్ లాస్ అంటారు, ఇంచ్ లాస్ కింద వస్తుందా డాక్టర్ ఈ వేస్ట్? ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే ఓకే. సో డాక్టర్, అంటే సాధారణంగా చేసే మిస్టేక్స్ ఏంటి ప్రజలు ఇప్పుడు మన సోషల్ మీడియా వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏం చేయాలి అనేది ఎక్కడైనా చూస్తున్నాం, ఏం చేయకూడదని తెలుసుకోవడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, క్రాష్ డైట్స్ చేయడం, ఫాస్ట్గా బరువు తగ్గడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక 100 kg ఉన్నారనుకోండి, సమ్ క్రాష్ డైట్ చేశారు, 1 monthలోనే హీ లాస్ట్ 10 kg, హీ సో హ్యాపీ. సో 90 kgsకి వచ్చారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతను బరువు తగ్గాడు, బరువు ఇన్ ద సెన్స్ ఫ్యాట్ తగ్గింది, మజిల్ కూడా తగ్గింది. ఎలాగో ఎవ్రీబడి కాంట్ మెయింటైన్, మీరు అన్నట్టు ఇందాకలా కన్సిస్టెన్సీ ఉండదు ఈ క్రాష్ డైట్స్లో. సో ఆబ్వియస్లీ హీ స్టాప్స్. తగ్గారు, బాగుంది, ఆపేశారు, దెన్ అగైన్ హీ విల్ రీగెయిన్. ఈ రీగెయిన్ అయిన వెయిట్ ఏదైతే ఉందో అది మెయిన్లీ ఫ్యాట్. సో ఇలాగా దీన్ని వెయిట్ సైక్లింగ్ అంటాం అనమాట. అంటే తగ్గడం పెరగడం, తగ్గడం పెరగడం. ఫైనల్గా చూస్తే ఎక్కడ మొదలయ్యారో అక్కడే ఉంటుంది వెయిట్, బట్ బాడీ చూస్తే మజిల్ అంతా పోయింది, ఫ్యాట్ అంతా ఎక్కువైపోయింది. సో దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. సో అందుకని క్రాష్ డైట్స్ చేయడం, డ్రాస్టిక్గా తగ్గిపోవడం, ఫాస్ట్గా తగ్గిపోవడం లాంటివి చేయకూడదు. ఇందాక మేడం చెప్పినట్టు బ్యాలెన్స్డ్ డైట్, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. స్లోగా తగ్గాలి అండ్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయడానికి ఎక్సర్సైజ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ నేను డైట్ రిస్ట్రిక్ట్ చేస్తాను, అసలు తినను, ఒక పూటే తింటాను, అది సరిపోదు. మనకి ఫ్యాట్ తగ్గడం ఇంపార్టెంట్, బరువు తగ్గడం కాదు. ఇక్కడ మజిల్ తగ్గకూడదు, ఫ్యాట్ మాత్రమే తగ్గాలి. సో మనం ఎప్పుడైతే వెయిట్ లాస్ చేస్తున్నామో, నేను బాగా డైట్ చేస్తున్నాను కదా, ఎక్సర్సైజ్ అవసరం లేదులే అనుకోకూడదు. ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేస్తుంటే మన మజిల్ అనేది అలాగే ఉంటుంది, మనం చేసే డైట్ వలన మన ఫ్యాట్ అనేది తగ్గుతుంది. రెండోది, ఎప్పుడు కూడాను వెయిట్నే మనం కొలమానంగా తీసుకోవద్దు. వెయింగ్ స్కేల్ మీద నుంచొని నేను బరువు తగ్గాను, అది కాదు. ఇప్పటి నుంచి మారాలి అవగాహన. బరువు తగ్గడం కాదు, ఫ్యాట్ తగ్గాలి. దాన్ని మనం ఎలా అసెస్ చేసుకోవచ్చు? ఇలాగా ఈ నడుము చుట్టుకొలత. సో బరువు తగ్గినా తగ్గకపోయినా వేస్ట్ సర్కంఫరెన్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే మన ఫ్యాట్ని తగ్గిస్తున్నాము, మజిల్ని ప్రిజర్వ్ చేస్తున్నట్టు అర్థం. సో ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఏంటివి? ట్రాష్గా అంటే ఫాస్ట్గా బరువు తగ్గిపోవడం, ఓన్లీ బరువును మాత్రమే కొలమానంలా చూడడం, ఈ 2 మిస్టేక్స్ చేయకుండా. మీరు ఏం చెప్తారు? చాలా మంది ఇప్పుడు ఇన్స్టెంట్ గా తగ్గిపోవాలి మీరు అన్నట్టు, అంటే మనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావాలి అంటే వెయిట్ లాస్ అనేది కూడా ఒక ప్రోగ్రామ్ లాగా చూస్తున్నారు. అంటే 15 days లో తగ్గిపోవడం, 1 month లో తగ్గిపోవడం, 2 months లో మీకు రిజల్ట్ వస్తుంది అని చెప్పి చాలా సోషల్ మీడియాలో రకరకాల అదొక బిజినెస్ అయిపోయింది. సో అలాంటి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో మీరు వాళ్ళని తర్వాత కూడా ఫాలో అప్ చేయండి. తగ్గిన తర్వాత ఏమైంది, డెఫినెట్గా వెయిట్ రీగెయిన్ అయితే ఉంటుంది. వాళ్ళు కనుక ఆ క్రాష్ డైట్ ఏదైతే ప్రోగ్రామ్ ఫాలో అయ్యారో దే హ్యావ్ టు కంటిన్యూ దట్. అలా కాకుండా ఆపేశారంటే వెయిట్ రీగెయిన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సెకండ్ థింగ్, ఈ హెల్దీ అంటే క్రాష్ డైట్ లేకపోతే ఏమన్నా హెల్దీ ఈ ర్యాపిడ్ ప్రోగ్రామ్స్ చేసినా సరే ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మేడం చెప్పినట్టు మనకి న్యూట్రిషన్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి, అందులో కూడా ఇది కంపల్సరీగా ఈ బ్యాలెన్స్డ్ డైట్ ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే డ్రాస్టిక్గా వెయిట్ తగ్గడం నాట్ ఏ గుడ్ ఐడియా. బికాజ్ మన బాడీకి కూడా కొన్ని ఇంటర్నల్ సెట్ పాయింట్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. దట్ విల్ లీడ్ టు ఆల్ దీస్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్. సో వెయిట్ రీగెయిన్ కూడా వెరీ వెరీ బ్యాడ్ యాజ్ ఐ టోల్డ్. కాబట్టి బెటర్ నాట్ టు ఫాలో దోస్ థింగ్స్. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఎస్, భాగ్యశ్రీ గారు, అంటే మీరేం చెప్తారు? మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి? ఇది ఒక ప్రాబ్లం ఉందని కూడా తెలియని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో మనకి విజరల్ ఫ్యాట్ అని ఇందాక ఎట్లాగైతే మాట్లాడుకున్నాం, వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో సన్నగానే ఉన్నాం కదా అని నిర్లక్ష్యం చేయకుండా వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది మెజర్ చేసుకుంటే మనకి వన్ ఆఫ్ ద క్రైటీరియా ఇన్ మెటబాలిక్ సిండ్రోమ్ కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ హైగా ఉండటం వల్ల డయాబెటీస్ అండ్ స్ట్రోక్ అండ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, గుండెపోటు వంటివి మనం రాకుండా ఫ్యూచర్లో మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండి ఎప్పుడైనా సరే మెడిసిన్లో. సో విజరల్ ఫ్యాట్ అనేది మనకి వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఇస్ వేస్ట్ సర్కంఫరెన్స్. సో ఇప్పుడే చెక్ చేసుకోండి అందరూ మీ వేస్ట్ సర్కంఫరెన్స్ని, అండ్ ప్రతి 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోండి. సో అట్లా రిస్క్ కనుక మీకు అనిపిస్తే, సో మెన్ అయితే మోర్ దాన్ 90 అండ్ విమెన్ అయితే మోర్ దాన్ 80 centimeters కనుక ఉంటే ఇప్పటి నుంచే మీ రోజువారీ చర్యల్లో ఆహారం,
అండ్ ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేయడం వల్ల మనం ఫ్యూచర్లో రిస్క్ అనేది మనం తగ్గించవచ్చు. బెటర్ మీరు చెప్పినట్టు పిల్లలకి కూడా Yes, కంట్రోల్ పిల్లలకి కూడా. చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ తో కూడా రకరకాల డిసీజెస్ వచ్చే అవకాశం ఉందని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్.